సెసమే కిన్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, అలానే పాన్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం నువ్వుల నూనెను తీసుకుంటున్నాం. సో నువ్వుల నూనె వేసుకున్నా. నువ్వులు వేసుకుంటున్నాం. సో నువ్వుల్లో మనకి గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో కొద్దిగా నువ్వులను వేసుకుంటున్నాం. అలానే కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఓకే, నువ్వులను వేయించుకున్న తర్వాత మనం క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాం. క్యారెట్లో మనకి ఎక్కువగా విటమిన్ ఏ లభిస్తుంది. సో క్యారెట్, అలానే క్యాప్సికమ్. క్యాప్సికంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, విటమిన్ సి కూడా లభిస్తుంది. సో క్యాప్సికమ్. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు కీన్వా రైస్ని తీసుకుంటున్నాం. సో కీన్వాలో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలానే విటమిన్స్, మినరల్స్ కూడా మనకి అధికంగా లభిస్తాయి. సో కీన్వా ఆల్రెడీ మనం బాయిల్ చేసిన కీన్వాని తీసుకుంటున్నాం. సో కీన్వా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం నువ్వుల్ని యాడ్ చేసుకుందాం. నువ్వుల్ని పైనుంచి వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో సెసమే కిన్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ సెసమే కిన్వా రెడీ. సెసమే కిన్వాకి కావలసిన పదార్థాలు: కిన్వా 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, నువ్వుల నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. సెసమే కిన్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నువ్వుల నూనె, నువ్వులు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించిన కిన్వా, తగినంత ఉప్పు, నువ్వులు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సెసమే కిన్వా రెడీ.